హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జగిత్యాల జిల్లాలోని కొత్తగా ఏర్పాటు చేయబోయే మీ సేవా సెంటర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్ చూడడానికి మనము జగిత్యాల అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, https://jagitiala.telangana.gov.in. దానిపైన క్లిక్ చేయాలి. ఇది జగిత్యాల అఫీషియల్ వెబ్సైట్ అండి. దానిపైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. మీ సేవా సెంటర్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేయగానే ఇలా కనిపిస్తుంది చూడండి. స్టార్టింగ్ డేట్ చూడండి, 26/11/2024 10:30 AM నుంచి. ఎండింగ్ డేట్ డిసెంబర్ 4వ తారీఖు 2024 5 గంటల లోపు మనము అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నోటిఫికేషన్ PDF. దానిపైన క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ ఎక్కడెక్కడ మీ సేవా కేంద్రాలు ఉన్నాయో చూడండి. ఎక్కడ ఉన్నాయో భీమారం ఒకటి, జగిత్యాల రూరల్ ఒకటి, సారంగపూర్ ఒకటి, మెట్పల్లి ఒకటి, మొత్తంగా 4 మీ సేవా సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఈ అప్లికేషన్ ఫాము జగిత్యాల అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చూపిస్తాను. అది డౌన్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపి జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఇప్పుడు 4వ తారీఖు 12వ నెల 2024 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేసేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత సంబంధిత సర్టిఫికెట్స్ కూడా అటాచ్ చేసి వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్తోనే సైన్ చేపియాలి. సైన్ చేపించి జగిత్యాల కలెక్టరేట్ పేరు మీదుగా డీడీ తీయాలి, 500 రూపీస్. డీడీ తీసి ఆ డీడీ చలాన్ కూడా అటాచ్ చేయాలి. వాటికి అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన టైం లోపల మీరు సబ్మిట్ చేయాలి. అర్హత ప్రమాణాలు ఇచ్చారు, చెక్ చేసుకోండి. దరఖాస్తుదారుడు నిరుద్యోగి అయి ఉండాలి. ఇంకా SSC నుంచి అంటే 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కలిగి ఉండాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి, ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. పరీక్షా విధానం వచ్చేసి ఈ రిటర్న్ టెస్ట్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఉంటుంది. ఇంకా తెలంగాణ స్టేట్ మీ సేవ సర్వీసెస్ పైన ఉంటుంది. వయసు చూడండి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇచ్చారు ఏజ్ లిమిట్. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇదే అండి అప్లికేషన్ ఫామ్. ఇక్కడ చూడండి ఫోటో ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, అక్కడ మీరు ఫోటో పేస్ట్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉన్న చోట మీ సిగ్నేచర్ పెట్టాలి. ప్లేస్ ఆఫ్ ద మీ సేవా సెంటర్ అప్లైడ్ ఫర్, మీరు ఎక్కడ ఉన్న మీ సేవా సెంటర్ ప్లేస్కి అప్లై చేస్తున్నారో ఆ పేరు రాయాలి అక్కడ. ఇంకా ఇవి ఉన్నాయి కదా, మొత్తము కూడా మీ డీటెయిల్స్ కూడా మొత్తం ఫిల్అప్ చేసి తహసీల్దార్ కార్యాలయం జగిత్యాలలో సబ్మిట్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, మంచి అవకాశము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.